టాయిలెట్స్ అనేటువంటిది విద్యార్థి దశలో చాలా కీలకం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్ అన్నాక రోజులో 2 సార్లో, 3 సార్లో, 4 సార్లో టాయిలెట్‌కి వెళ్ళక తప్పదు. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో అది క్లీన్‌గా ఉండాలి, హైజీనిక్‌గా ఉండాలి. అట్లా కాకపోతే టాయిలెట్స్ వల్ల జబ్బులెక్కువొస్తాయి. మగపిల్లలకి వస్తాయి, ఆడపిల్లలకి వస్తాయి. ఆడపిల్లలకి ఎక్కువగా వస్తాయి. అందుకనే టాయిలెట్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలన్నటువంటిది మొట్టమొదటి నుంచి విద్యా వ్యవస్థకు సంబంధించి ఉండేటువంటి సూచన. కానీ నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా తీసుకున్న లెక్కల్లో చూస్తే ఒక దారుణమైన పరిస్థితి వెలుగులోకొచ్చింది. దేశంలో 98,592 స్కూళ్ళల్లో ఆహ్, అలాంటి బాధ్యతాయుతమైనటువంటి టాయిలెట్స్ లేవు అన్నటువంటి. ఇది నిజంగా సిగ్గుచేటైనటువంటి అంశం. ఖచ్చితంగా ఇప్పుడు మగపిల్లలైతే పోనెళ్ళి ఏ చెట్ల పక్కనో కూర్చుంటారు, రోడ్డు పక్కనైనా టాయిలెట్‌కెళ్తారు. ఆడపిల్లలు ఎక్కడికెళ్ళాలి? ఇలాంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితిలో ఉందన్న విషయం తేలింది. మోడీ సర్కార్ దీని మీద దృష్టి సారించింది ఇప్పుడు.